హాయ్ గైస్, వెల్కమ్ టు చాప్టర్ 3. సో ఈ చాప్టర్లో మనం బ్లెండర్లో నావిగేషన్ ఎలా చేయాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మీకు నావిగేషన్ టూల్స్ గురించి అయితే చెప్తాను. దట్టు నేను షార్ట్ కట్స్ కూడా చెప్తాను అనమాట. మీకు నావిగేషన్ టూల్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్ కట్స్ గురించి కూడా చెప్తాను. సో ఈ 3D వ్యూ పోర్ట్ ఏదైతే ఉందో ఇందులో మనం నావిగేట్ అవ్వాలి అంటే లైక్ ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలన్నా, ఈ విధంగా రొటేట్ చేయాలన్నా, లేదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈ విధంగా మూవ్ అవ్వాలన్నా సరే వీటిని మనం నావిగేషన్ అని అంటాం. సో ఈ నావిగేషన్కి మనం బేసిక్గా 2 బటన్స్ని అయితే ఎక్కువగా యూస్ చేస్తాం. ఒకటి మీ మౌస్ వీల్, మీ మౌస్లో మిడిల్లో ఒక వీల్ ఉంటుంది చూసారా, మౌస్ వీల్. సో ఆ మౌస్ వీల్ని మీరు స్క్రోల్ చేస్తే ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వడానికి మనం మౌస్ వీల్ని యూస్ చేస్తాం. ముందుకి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ అవుతాం, వెనక్కి స్క్రోల్ చేస్తే జూమ్ అవుట్ అవుతాం. ఆ తర్వాత మనం వ్యూ పోర్ట్లో ఈ విధంగా రొటేట్ అవ్వాలి అంటే మిడిల్ మౌస్ వీల్ ఏదైతే ఉందో ఆ వీల్నే మనం ఒక బటన్లా యూస్ చేస్తాం. సో మిడిల్ మౌస్ వీల్ని మనం ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా మనం రొటేట్ అవ్వచ్చు 3D వ్యూ పోర్ట్లో. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం మిడిల్ మౌస్ని స్క్రోల్ చేయడం వల్ల జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాం. అదే మిడిల్ మౌస్ బటన్, ఆ వీల్ ఒక బటన్ అనమాట. సో ఆ వీల్ని మనం ప్రెస్ చేసి ఈ విధంగా మనం రొటేట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈ విధంగా మూవ్ అవ్వాలి అంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ఉంటుంది చూసారా లెఫ్ట్ సైడ్. సో ఆ షిఫ్ట్ని పట్టుకోండి, షిఫ్ట్ని హోల్డ్ చేసి మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అయితే మూవ్ అవ్వచ్చు అనమాట. సో బ్లెండర్లో మీరు నావిగేట్ అవ్వాలి అంటే మీకు ఈ 2 బటన్స్ సరిపోతాయి. సో ఈ 3 ఆప్షన్స్ని యూస్ చేసి మనం బ్లెండర్లో మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి నావిగేట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. మౌస్ వీల్ని స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే రొటేట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మీరు కీబోర్డ్లో షిఫ్ట్ని హోల్డ్ చేసి షిఫ్ట్ని పట్టుకోండి, వదిలేయొద్దు. షిఫ్ట్ని పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈ విధంగా అయితే మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఇవి బేసిక్ నావిగేషన్ టూల్స్. అండ్ ఇక్కడ మీకు ఇదే ఇంటర్ఫేస్, ఈ 3D వ్యూ పోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో ఒక గిజ్మో అయితే కనిపిస్తుంది. సో 3D యాక్సిస్ అనమాట అవన్నీ కూడా. ఈ వ్యూ పోర్ట్లో మనకి మేజర్గా 3 డిఫరెంట్ యాక్సిస్ అయితే ఉంటాయి. సో రెడ్ కలర్ లైన్ ఉంది చూసారా, సో అది వచ్చేసి ఎక్స్ యాక్సిస్. గ్రీన్ కలర్ లైన్ ఉంది చూసారా, సో అది వచ్చేసి వై యాక్సిస్. అండ్ ఇక్కడ మీకు జెడ్ కలర్ కూడా, జెడ్ డైరెక్షన్ ఒకటి కనిపిస్తుంది బ్లూ కలర్లో. సో అది వచ్చేసి జెడ్ యాక్సిస్ అనమాట. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. అండ్ కూడా మీరు నావిగేట్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ నుంచి కూడా అవ్వచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యాక్సిస్. సో ఈ యాక్సిస్ని మీరు మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసినా లేదంటే లెఫ్ట్ క్లిక్ చేసినా సరిపోతుంది. మిడిల్ మౌస్ బటన్ అయినా ప్రెస్ చేయండి లేదా లెఫ్ట్ క్లిక్ అయినా చేయండి. సో ఏదో ఒకటి చేసి మీరు ఇక్కడ మూవ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు నా 3D వ్యూ పోర్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ యాక్సిస్ని యూస్ చేసి కూడా మనం ఈ విధంగా రొటేట్ అవ్వచ్చు. అండ్ మనం పొజిషన్ మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుందా, సో ఈ హ్యాండ్ సింబల్ని యూస్ చేసి మనం ఈ విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వచ్చు. అండ్ పైన మనకి ప్లస్ సింబల్ అని చూసారా, సో అది వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి కెమెరా యొక్క పర్స్పెక్టివ్ చూడడానికి. బట్ కాకపోతే నేను ఇక్కడ వీటిని యూస్ చేయమని చెప్పట్లేదు మీకు, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయని మాత్రమే చెప్తున్నా. బట్ కాకపోతే మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్ని యూస్ చేసేటప్పుడు మీరు షార్ట్ కట్ టూల్స్ని యూస్ చేయండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, మౌస్ వీల్ని స్క్రోల్ చేయడం, మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఈ విధంగా రొటేట్ అవ్వడం, అండ్ తర్వాత షిఫ్ట్ని హోల్డ్ చేసి ఈ విధంగా మూవ్ అవ్వడం. సో ఈ షార్ట్ కట్ టూల్స్ని యూస్ చేస్తే మీకు నావిగేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈ టూల్స్ని యూస్ చేయకండి, బట్ ఇవి కూడా ఉన్నాయని మీకు చెప్తున్నాను అంతే. ఓకే, అండ్ ఆ తర్వాత మీకు ఈ నావిగేషన్లో ఇంకా మనకు కొన్ని ఉపయోగపడేటివి ఇంకా 3 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం రైట్ నో మన వ్యూ ఏదైతే ఉందో మనం ఒక పర్స్పెక్టివ్లో చూస్తున్నాం అనమాట. 3D పర్స్పెక్టివ్లో, 3D వ్యూ పోర్ట్ని మనం ఒక పర్స్పెక్టివ్లో చూస్తున్నామని చెప్తున్నా. సో ఇప్పుడు మనకు ఒకవేళ ఎగ్జాక్ట్గా ఏదైనా ఇప్పుడు ఈ క్యూబ్ అయితే ఉంది. సో ఈ క్యూబ్ని మనం ఎగ్జాక్ట్గా టాప్ వ్యూ అంటే టాప్ సైడ్ నుంచి చూడాలి అనుకోండి, మనకి దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట. కీబోర్డ్లో మీరు రైట్ సైడ్ నంబర్ ప్యాడ్ ఉంటుంది కదా, సో నంబర్ ప్యాడ్లో మీరు 7 ప్రెస్ చేశారనుకోండి, సో ఎగ్జాక్ట్ టాప్ వ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు యాక్సిస్ చూడొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా జెడ్ యాక్సిస్లో మనం చూస్తున్నాం అనమాట టాప్ సైడ్ నుంచి. అండ్ ఆ తర్వాత మీరు ఫ్రంట్ సైడ్ చూడాలనుకోండి 3 ప్రెస్ చేయండి, సో ఒక సైడ్ వ్యూ వస్తుంది అనమాట. మేబీ మీకు క్యూబ్ కాబట్టి అన్ని డైరెక్షన్స్లో ఒకేలా ఉంటుంది కాబట్టి మీకు ఇది అర్థం కాకపోవచ్చు. నేను ఇక్కడ వేరే ఆబ్జెక్ట్స్ని ఒక మంకీని తీసుకొస్తున్నా. సో ఇప్పుడు మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక మంకీని తీసుకొచ్చాను కదా. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ నంబర్ ప్యాడ్లో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూకి వెళ్తాను, అంటే టాప్ సైడ్ నుంచి చూస్తాను. అదే 3 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ అదేవిధంగా 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. సో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. అండ్ వాటికి షార్ట్ కట్స్ వచ్చేసి 7, 1, 3. సో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ, 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ అండ్ 3 ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ. సో ఈ షార్ట్ కట్ టూల్స్ నేను ఏవైతే చెప్తున్నానో వీటిని మీరు ఒక పేపర్లో కానీ ఒక బుక్లో కానీ రాసి పెట్టుకోండి. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ డైరెక్షన్స్లో చూడడానికి ఇవైతే ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ అని చెప్పాను, బాగానే ఉంది. ఒకవేళ నేను బాటమ్ వ్యూ అంటే కింద నుంచి చూడాలంటే ఎలా చూడాలి అని మీకు డౌట్ వస్తే మాత్రం అది దానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ యూస్ చేయాలి మీరు. ఇప్పుడు 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ కదా,
మీరు కంట్రోల్ హోల్డ్ చేసి 7 ప్రెస్ చేశారనుకోండి బాటమ్ వ్యూ చూస్తారు. 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కదా, కంట్రోల్ హోల్డ్ చేసి 1 ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వ్యూ చూస్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట కంట్రోల్ యూస్ చేయడం వల్ల. అండ్ అదేవిధంగా కంట్రోల్ హోల్డ్ చేసి 3 ప్రెస్ చేస్తే ఇంకొక సైడ్ వ్యూ చూస్తారు. సో నార్మల్ 3 సైడ్ వ్యూ వచ్చేసి ఇది, అండ్ కంట్రోల్ యూస్ చేసి 3 ప్రెస్ చేస్తే ఇంకొక సైడ్ వ్యూ వస్తుంది మనకి. సో ఈ విధంగా నేను ఇప్పుడు నావిగేషన్కి మీకు చాలా షార్ట్ కట్స్ అయితే చెప్తున్నా. సో మీరు 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూ, కంట్రోల్ 7 ప్రెస్ చేస్తే బాటమ్ వ్యూ, 1 ప్రెస్ చేస్తే ఫ్రంట్ వ్యూ, కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే బ్యాక్ వ్యూ, కంట్రోల్ 3 ప్రెస్ చేస్తే ఒక సైడ్ వ్యూ, నార్మల్ 3 ప్రెస్ చేస్తే ఇంకొక సైడ్ వ్యూ. సో ఈ విధంగా మనకైతే వ్యూస్ అనేవి ఉంటాయన్నమాట బ్లెండర్లో నావిగేట్ అవ్వడానికి. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో ఈ చాప్టర్ అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ చాప్టర్లో మనం సెలెక్షన్ టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం.